శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకారకులు గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. వ్యాసమునీంద్రుని యొక్క అనుగ్రహంతో అంబిక, అంబాలిక మరి అంబిక దాసి అనేటువంటి ఆమెకు జన్మించినటువంటి ఈ కురు సంతతిలోని వారు భీష్ముని యొక్క పోషణలో పెరిగి పెద్దవారు అవుతున్నారు. వీళ్ళు జన్మించిన తర్వాత భీష్ముడు బ్రాహ్మణులను పిలిపించి వాళ్ళకి చేయాల్సినటువంటి కర్మలన్నింటినీ కూడా చేయించారు. అంటే జాతక కర్మలు, మిగిలినటువంటి కర్మలన్నింటినీ కూడా చేయించిన తర్వాత వాళ్ళని చక్కగా విద్యాభ్యాసానికి పంపించారు. అలాగే రాచ విద్యల్లో కూడా వాళ్ళకి చక్కని శిక్షణ ఇప్పించారు. భీష్ముడు ప్రతినిధిగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఈ పిల్లలు పెరుగుతుంటే ఈయన సంరక్షిస్తూ ఉన్నాడు. అయితే భీష్ముని యొక్క ప్రతినిధిత్వంలో దేశము చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. వీళ్ళ రాజ్యం అంతా కూడా. ఎందుకంటే ఈయన ధర్మబద్ధంగా పరిపాలించేటటువంటి వాడు. అందువలన సకాలంలో ఋతువులన్నీ కూడా రావటం వలన, సస్య సమృద్ధి అనేటటువంటిది బాగా ఉండటం వలన ప్రజలందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి అనేటటువంటి గుణం కలిగినటువంటి వారు అవటం వలన, ధర్మకార్యాల మీద ఆసక్తి అనేటటువంటిది ఎక్కువగా ఉండటం వలన వీళ్ళ రాజ్యం కూడా చాలా అభివృద్ధి చెందింది. ధర్మాన్ని ఎంతగా పరిరక్షిస్తాడో దాన్ని మించినటువంటి పరాక్రమవంతుడు. కాబట్టి రాజ్యము అభివృద్ధి చెందింది, వాళ్ళ సంపదలు అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ రకంగా చాలా గొప్పగా రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంది. అంతేకాదు ఈయన యొక్క పరిపాలనలో సదాచారం చేత బ్రాహ్మణులందరూ కూడా చక్కగా వాళ్ళు చేయవలసినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంతేకాకుండా వేదాంగాల్ని వాళ్ళు నిరంతరం కూడా అభ్యసిస్తూ అనేక మంది శిష్య ప్రశిష్యుల్ని తయారు చేసుకుంటూ ఈ రకంగా ధర్మము అనేటటువంటిది చాలా చక్కగా నిర్వర్తింపబడుతూ ఆ రాజ్యం అంతా కూడా చాలా సుభిక్షంగా, చాలా గొప్పగా ఆ రాజ్యం అంతా కూడా అభివృద్ధి చెంది ఆ కురు రాజ్యం అనేటటువంటిది ఒక మహారాజ్యంలాగా పరిఢవిల్లింది. ఇలా అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అంతా కూడా సుభిక్షంగా ఉంది. అంతా కూడా ఎక్కడ చూసినా కూడా చక్కని శుభకరమైనటువంటి పరిణామాలే ఆ దేశంలో జరుగుతూ ఉంటే, మిగిలినటువంటి రాజులందరూ కూడా చిన్న చిన్న దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళందరూ కూడా భీష్ముణ్ణి తమకంటే హెచ్చుగా భావించి వాళ్ళ గర్వంతా కూడా వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా ఆయనకి అన్ని రకాలుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. ఈ రకంగా హస్తినాపురాన్ని తన యొక్క
రాజధానిగా చేసుకుని గొప్పదైనటువంటి కీర్తితోటి ఈ భూమండలంతటిని కూడా పరిపాలిస్తూ కేవలం ప్రతినిధిత్వం వహిస్తూ పరిపాలిస్తూ ఉన్నాడు భీష్మాచార్యులు వారు. ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు గారు, అలాగే విదురుడు వీళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు యుక్త వయస్సులోకి వచ్చిన తర్వాత వీళ్ళకి వివాహం చేయాలి అనేటటువంటి తలంపుతోటి వీళ్ళకి సరైనటువంటి వధువు కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొట్టమొదట పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడికి వివాహం చేయడానికి సిద్ధపడిన తర్వాత గాంధార దేశాన్ని పరిపాలించేటటువంటి సుబలుడు అనేటటువంటి మహారాజు గారి యొక్క కుమార్తె గాంధారి అనేటటువంటి ఆమె, ఈవిడ చాలా సుగుణశీలి, అంతేకాకుండా సౌందర్య రాశి. అలాగే ఈ గాంధార వంశం కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వంశం. అందువల్ల అటువంటి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేయాలనేటటువంటి దాన్ని ఈయన నిశ్చయించుకుని తల్లి అయినటువంటి సత్యవతీదేవితోటి బ్రాహ్మణులతోటి ఈ విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు సత్యవతీదేవి కూడా సంతోషించి తప్పకుండా ఈ వంశాన్ని వృద్ధి చేయటం అనేటటువంటిది నీ బాధ్యతగా పెట్టుకుని ఇప్పటిదాకా దీన్ని రక్షిస్తూ ఈ రాజ్యానికి ప్రతినిధిత్వం వహిస్తూ ఈ రాజ్యాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దావు కాబట్టి నువ్వు అనుకుంటున్న దాన్ని ఎటువంటి సంశయం లేకుండా కూడా ఆ కార్యాన్ని నిర్వర్తించు అని చెప్పింది. ఈయన విశేషించి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేయాలనుకోవడంలో ఉన్నటువంటి మరొక రహస్యం ఏంటంటే, ఈ గాంధారీదేవికి ఈవిడ కూడా ఎంత గొప్ప గుణవతి, ఎంత సౌందర్యరాశో, అలాగే ఈవిడికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది. అదేంటంటే ఈవిడికి 9 కుమారులు, ఒక కుమార్తె, మొత్తం 101 ఈవిడికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఈవిడికి సంతానంగా కలుగుతుంది అనేటటువంటి అనుగ్రహం ఈవిడికి ఉంది. ఇంతకుముందు ఏర్పడినటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, అంటే చిత్రాంగదుడు, విచిత్రవీరుడు వారి వల్ల ఎలా అయితే వంశం అనేటటువంటిది కొనసాగబడలేదో, మళ్ళీ వ్యాసుని అనుగ్రహంతో ఈ కురువంశం అనేటటువంటిది ఈ రకంగా అభివృద్ధి చెందింది. కాబట్టి అటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది సంతానం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ గాంధారిని పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆవిడికి బిడ్డలు జన్మిస్తారు కాబట్టి వాడు కూడా గొప్పవారు అవుతారు. అలాగే వాళ్ళు పరమేశ్వరుని అనుగ్రహంతో జన్మించేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా అల్పాయుష్కులు అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉండదు అని చెప్పి ఈయన ఆ గాంధారీదేవినిచ్చి వివాహం చేయాలని చెప్పి ఈ నిర్ణయం చేసుకున్నాడు. సరే, వీళ్ళు ఈ రకంగానే బ్రాహ్మణులతోటి, మంత్రివర్గంతో, అందరితోటి కూడా చర్చించిన తర్వాత ఆ గాంధార రాజు గారికి ఈ ప్రతిపాదనని పంపించారు. కురువంశం అనేటటువంటిది చాలా గొప్ప వంశం కాబట్టి, వీళ్ళ రాజ్యం కూడా చాలా విస్తరించినటువంటి పెద్ద రాజ్యం కాబట్టి, ఆ కురువంశం వారితోటి సంబంధం కలుపుకోవటానికి గాంధార రాజు గారు తమ యొక్క సంసిద్ధతను వ్యక్తం చేశాడు. అయితే కొంతమంది బంధుగణం మాత్రం సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేటటువంటి నానుడు ఉన్నది కదా, కానీ ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడికి, అంటే ఎవరికైతే ఈ గాంధారీదేవినిచ్చి పెళ్లి చేయబోతున్నారో ఆయనకి కనులు లేవు కదా, ఎందుకు ఇటువంటి సంబంధం చేస్తున్నాడు అని కొంచెం బంధువర్గంలో కొంచెం వాళ్ళందరూ కూడా అనుకున్న మాట అయితే వాస్తవం. దాన్ని పట్టించుకునేటువంటి ఈ గాంధార రాజు సుబలుడు తన యొక్క నిశ్చయాన్ని వీళ్ళకి, కురువంశానికి, అంటే భీష్ముడికి, సత్యవతీదేవికి, వీళ్ళందరికీ కూడా తెలియజేశాడు.
ఈ విషయం గాంధారీదేవికి కూడా తెలిసింది. తెలిసి ఎప్పుడైతే తనను ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు అని చెప్పి తెలిసిందో, ఆవిడ నా భర్త ఎవరినైతే నా తండ్రి ఎవరినైతే నాకు భర్తగా నిర్ణయించాడో ఆయన్ని మాత్రమే వివాహం చేయాలని చెప్పి నేను కూడా నిశ్చయించుకున్నాను అని చెప్పి మనఃపూర్వకంగా ఆవిడ నిశ్చయించుకుని, నా భర్తకి దృష్టి దోషం అనేటటువంటిది ఉంది అనేటటువంటిది కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాట. కాబోయేటటువంటి నా భర్త ఈ లోకాన్ని చూడలేడు, ఇప్పటిదాకా లోకాన్ని చూసింది లేదు, కాబట్టి ఇక నుంచి నేను కూడా లోకాన్ని చూడను అని చెప్పి వెంటనే, అంటే వివాహానికి తత్పూర్వమే ఆవిడ కూడా తను ఇంకా చూడటానికి వీలు లేకుండా తన కళ్ళకి ఒక అడ్డంగా ఒక గుడ్డను కట్టుకుంది. ఈ రకంగా ఆవిడ కూడా మనస్సులోనే తండ్రి ఆజ్ఞను శిరసావహించడానికి నిశ్చయించుకుని తండ్రి నిశ్చయించినటువంటి సంబంధాన్ని చేసుకోవడానికి ఆవిడ కూడా ఇష్టపడింది. అంటే మనఃపూర్వకంగా ఆవిడ ఇష్టంతో ఈ వివాహం జరిగింది. మనకి రకరకాల కథలు, ఈవిడికి ఏదో మ్యాక్ ఇచ్చి పెళ్లి చేశారు, ఆ తర్వాత వీళ్ళందరినీ కారాగారంలో బంధించారు, ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. వ్యాస భారతంలో ఏదైతే ఉందో అదే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వివాహం బ్రహ్మాండంగా వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఈవిడికి సహాయకుడిగా, ఎందుకంటే ఈవిడికి సాధారణంగా వివాహం అయిన తర్వాత ఆచారం ఏంటంటే ఆ స్త్రీతోటి వారి యొక్క సోదరీమణుల్లో ఎవరో ఒకళ్ళు కొంతకాలం పాటు వచ్చి వాళ్ళతో ఉంటారు. అయితే ఈవిడికి తోడుగా తమ్ముడైనటువంటి శకుని ఈవిడికి తోడుగా వచ్చాడు. ఎందుకంటే శకునికి ఈ గాంధారీదేవికి విడిదేగిరా అనేటువంటి బంధం, ఈ వీళ్ళిద్దరి మధ్య అపూర్వమైనటువంటి బంధం. అందువలన ఈవిడితో పాటుగా ఈయన కూడా ఆ హస్తినాపురంలో ఉండటానికి ఈయన కూడా ఆవిడతో పాటే వచ్చాడు. వచ్చినటువంటి వాడు అంటే ఈ కుమార్తెనిచ్చి వివాహం చేసి అనేకమైనటువంటి కానుకలను, అనేకమైనటువంటి సంపదల్ని ఆ సుబలుడు ఇచ్చాడు. దాంతో ఆ సంపదతోటి తన యొక్క సోదరితోటి ఈయన తోడుగా వచ్చాడు. మరొక కారణం శకుని ఇలా రావటానికి, భీష్ముడు ముందు చూపుతోటి, అంటే ఈవిడికి వరప్రభావం ఉంది, దానివలన 101 మంది ఆవిడ గర్భాన జన్మిస్తారు. అయినా ఈయన ఆ వంశం అనేటటువంటిది, అంటే ఒకసారి ఆ రకంగా జరిగిన తర్వాత, అంటే అంతకుముందు తన తండ్రి విషయంలో కూడా ఆయన ముందర గంగాదేవిని వివాహం చేసుకోవటం, ఆవిడ 7 కుమారుల్ని ఆ నీటిపాలు చేయటం, తర్వాత తాను ఒక్కడే మిగిలి ఉండటం, తర్వాత ఈ సత్యవతీదేవిని వివాహం చేసుకోవటం, ఈ సత్యవతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత కుమారులు కలిగినా కూడా వాళ్ళిద్దరూ అనుకోని కారణాల వలన మరణించటం, వంశం అనేటటువంటిది కొనసాగకపోవటం, చివరికి వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో ఆ వంశం అనేటువంటిది కొనసాగటం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈయన ఈ గాంధారీదేవితో వివాహాన్ని నిర్ణయించి, అదే సమయంలో గాంధారీదేవికి సోదరీమణులైనటువంటి 10 మంది ఆమె యొక్క చెల్లెళ్ళను కూడా ఇచ్చి అదే సమయంలో వివాహం జరిపించాడు. అంటే మొత్తం 11 మందిని ఇప్పుడు ఆయన వివాహం చేసుకున్నాడు. గాంధారీదేవి మరియు 10 మంది ఆమె సోదరీమణులు. ఇలా మొత్తం ఇంట్లో వారంతా కూడా ఇలా వివాహం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇలా వచ్చేస్తుంటే, వాళ్ళ సోదరుడైనటువంటి, అందులో గాంధారీదేవితో చక్కని అనుబంధం కలిగినటువంటి శకుని కూడా, ఎందుకంటే 11 మంది మధ్యలో ఒక్కడే మగపిల్లవాడు, ఈయన కూడా వాళ్ళతో పాటు వచ్చేసాడు. ఆ రకంగా శకుని ఈ హస్తినాపురంలో రావడం అనేటటువంటిది జరిగింది. అంటే కేవలం గాంధారీదేవి వివాహం జరిగిన తర్వాత మాత్రమే ఈయన వచ్చాడు. అంతేగాని వీళ్ళందరినీ కూడా కారాగారంలో పెట్టడం, వాళ్ళకి ఏదో ముద్దలు పెట్టడం, వాళ్ళన్నీ కూడా మెతుకులు పోగు చేసి వాళ్ళ నాన్నగారు ఇలా చేయటం, ఇదంతా కూడా వ్యాస మహాభారతంలో అయితే మాత్రం చెప్పబడలేదు. సరే, ఈ రకంగా ధృతరాష్ట్రుడు గాంధారీదేవితోటి అలాగే ఆవిడ యొక్క సోదరిమణులతోటి ఆయన అంతఃపురంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆయన ఆనందంగా
తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇలాగా ధృతరాష్ట్రుడి యొక్క వివాహం గాంధారీదేవితోటి, అలాగే ఆవిడ యొక్క 10 మంది సోదరీమణులతోటి జరిపించినటువంటి భీష్ముడు అంతటితో ఆగకుండా మరి 100 మందితో కూడా ధృతరాష్ట్రుడికి వివాహం చేశాడు. అంటే ఆ కాలంలో ఆ ధర్మం ప్రకారం ఒక క్షత్రియుడు ఎంతమంది స్త్రీలైనా కూడా వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే అది తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకునేందుకు. ఈ రకంగా గాంధారీదేవి, ఆవిడ యొక్క చెల్లెలు 10 మంది, 100 మంది, వేరే స్త్రీలు మొత్తం 110 మంది కాకుండా గాంధారి, వీరందరితో కూడా ఈయన ఆ ధృతరాష్ట్రుడు తన యొక్క సంసారాన్ని, తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు అంధుడైనప్పటికీ మహాబలుడు. ఈయన కూడా వేదవ్యాసుని యొక్క అనుగ్రహంతో ఈయన జన్మించినటువంటి వాడు. ఈయన మహాబలుడు. కేవలం ఈయనకి ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం ఏంటంటే ఆయనకి దృష్టి దోషం ఒక్కటే. అంతేగాని పరాక్రమంలో కానీ, ఆలోచనలో కానీ, దేనిలో కూడా ఈయన సాటి లేనటువంటి వాడు. ఇప్పుడు పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడికి వివాహం జరిగిపోయింది. తర్వాత రెండవ వాడైనటువంటి పాండురాజుకు కూడా వివాహం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు భీష్ముడు. ఆవిడికి సరైనటువంటి, అంటే పాండురాజుకు కూడా సరైనటువంటి యువతి కోసం ఈయన అన్వేషణ మొదలుపెట్టాడు. అయితే యాదవ వంశంలో సూర్యుడు అనేటటువంటి ఒక మహారాజు గారు, ఆయన యొక్క కుమార్తె పేరు పృథ. ఆవిడ్ని తన మేనత్త కొడుకైనటువంటి కుంతుభోజుడు అనేటటువంటి ఆయనకి ఈ పృథ అనేటటువంటి ఆమెని ఈయన పెంచుకోవడానికి ఇచ్చాడు. అంటే దత్తతగా ఇచ్చేశాడు. ఆయనకి ఇంకా కుమార్తెలు ఉన్నారు ఆ సూర్యుడికి. దాంతో పెద్ద కుమార్తె అయినటువంటి పృథ అనేటటువంటి ఆవిడ్ని ఈ కుంతిభోజుడికి ఇచ్చాడు. కుంతిభోజుడి ఇంటికి, అంటే కుంతిభోజుడి యొక్క ఇంట్లో పెరగటం వలనను, ఆయన యొక్క కుమార్తెగా పెరగటం వలనను ఈ పృథ అనేటటువంటి ఆవిడ కుంతి అనేటటువంటి పేరుతో కూడా పిలువబడింది. ఈ కుంతిభోజుడు కూడా ధర్మాన్ని ఆచరించేటటువంటి మహారాజు గారు కాబట్టి చాలా ధర్మబద్ధంగా ప్రజలందరినీ కూడా పరిపాలిస్తుంటేవాడు. ధర్మకార్యాలని చాలా ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. ఈవిడ కూడా తండ్రి చేసేటటువంటి కార్యక్రమాల్లో మగ్నురాలై ఈవిడ కూడా అనేక మంది బ్రాహ్మణులకి యథేచ్ఛగా అన్నదానం అన్నీ కూడా చేస్తూ ఆ సేవా కార్యక్రమాల్లో బ్రాహ్మణులకు చేసేటటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఈవిడ కూడా పాల్గొంటూ ఉండేది. అటువంటి సమయంలో ఒకానొకసారి దూర్వాస మహర్షి ఈ కుంతిభోజుడి యొక్క రాజ్యానికి వచ్చాడు. వచ్చినటువంటి వాడికి ఈవిడ ఎలాగైతే ఇతర బ్రాహ్మణులందరికీ కూడా ఆవిడ సేవలు చేస్తూ ఉంటుందో అలాగే ఈ దూర్వాస మహర్షికి కూడా విశేషమైనటువంటి సేవలన్నీ కూడా చేసింది ఆవిడ. దూర్వాసుడు సాధారణంగా కోపిష్టి అని చెప్పబడతాడు. కానీ మహానుభావుడు ఆగ్రహం వచ్చినా కూడా వాళ్ళకి ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ ఏదైనా సరే అంతా కూడా భగవంతుని యొక్క లీలా విలాసం. ఆయన ప్రతి శాపానికి వెనకాల ఒక బలవత్తరమైనటువంటి కారణం ఉంటుంది. కానీ దుర్వాసుడు అంటే అందరికీ కూడా భయం. ఈవిడ అటువంటి వెరపు లేకుండా, ఈవిడికి అవన్నీ ఏమీ తెలియదు, ఈవిడ దుర్వాసుడికి సేవ చేసింది. ఆయన కూడా ఎంతో ప్రీతి చెందాడు. ప్రీతి చెంది ఆయన కొన్నాళ్ళు ఈ కుంతిభోజుడి దగ్గర ఉన్న తర్వాత ఇంకా తిరిగి వెళ్ళిపోతూ, అమ్మా నువ్వు చేసినటువంటి సేవల వలన నేను చాలా ఆనందించాను, కాబట్టి ఏదైనా కోరుకో, తప్పకుండా నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన అన్నాడు. ఆయనంటే ఆయన ఆ రకంగా అడగా ఈవిడంది, నాకు ఏదైనా ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించండి. ఆ మంత్రాన్ని
నేను స్మరించడం వలన నేను ఎటువంటి కుమారుణ్ణి భవిష్యత్తులో పొందాలనుకుంటానో అటువంటి కుమారుడు, వాడు శక్తివంతుడు కావచ్చు, ప్రతాపవంతుడు కావచ్చు, ఎలా నేను కోరుకుంటే అలాంటి లక్షణాలు కలిగినటువంటి పుత్రుడు నాకు జన్మించేట్టుగా. ఎందుకంటే ఏ స్త్రీకైనా కూడా తమ యొక్క బిడ్డల కంటే గొప్ప ఆస్తి ఐశ్వర్యం ఇంకేమీ ఉండదు. అటువంటి పుత్రుడు నాకు కలగాలనేటటువంటి కోరిక నాకు భవిష్యత్తులో కలిగినప్పుడు మీ మంత్రం ఏదైతే ఉందో, మీరు ఇచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి వలన నేనటువంటి కుమారుని పొందగలిగేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పి ఈవిడ అడిగింది. భవిష్యత్ దర్శనం అంతా కూడా చేసినటువంటి మహానుభావుడు కాబట్టి, రాబోయేటటువంటి కాలంలో ఏం జరగబోతుందో తెలిసినటువంటి వాడు కాబట్టి ఈయన తప్పకుండా అని చెప్పి ఆవిడికి అటువంటి మంత్రాన్ని ఈయన ఉపదేశించాడు. నేను ఇందాకనే చెప్పాను, వాళ్ళ యొక్క ఆగ్రహము, అనుగ్రహము అన్నిటి వెనకాల బలవత్తరమైనటువంటి భగవంతుని యొక్క ఒక ఆజ్ఞ ఉంటుంది, ఆయన యొక్క కర్తవ్యం ఉంటుంది. అందుకే అసలు దూర్వాస మహర్షి ఇక్కడికి రావటం కానీ, ఈవిడ యొక్క సేవలు గ్రహించడం కానీ, వీటన్నిటికీ వెనకాల ఒక దైవ కార్యం అనేటటువంటిది జరగవలసి ఉంది కాబట్టి ఈయన అట్లా రావటం, ఈవిడికి వరాన్ని అనుగ్రహించడం జరిగింది. సరే, ఈవిడికి ఇప్పుడు ఆ వరం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఆ మంత్రాన్ని జపిస్తే కనుక ఆవిడ ఎలాంటి వాడు కావాలని చెప్పి కోరుకుంటుందో అటువంటి పుత్రుడు జన్మించేటటువంటి వరం ఒక మంత్రాన్ని నిర్దేశించాడు. ఈవిడ ఆ మంత్రాన్ని ఈవిడ ఉపదేశం చేయించుకున్న తర్వాత కొద్ది రోజులు గడిచిపోయాయి. దూర్వాస మహర్షి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ ఒకరోజు ఉదయమే ఆవిడ స్నానం చేయటానికని చెప్పి ఒక తటాకం దగ్గరికి వెళ్ళింది. తటాకం దగ్గరికి వెళ్ళినటువంటి ఆవిడ ఆ సరస్సులో స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకునేందుకు చేతులెత్తింది. అలా దివ్యమైనటువంటి ఆ సూర్య కిరణాలని, సూర్య తేజస్సుని, వీటన్నిటిని కూడా చూసినటువంటి ఆవిడ దూర్వాసుడు తనకు ఉపదేశించినటువంటి మంత్రం గుర్తొచ్చి, ఆహా, ఈ సూర్యభగవానుడు ఎంత దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడో కదా, నిజంగా ఇటువంటి తేజస్సు కలిగినటువంటి కుమారుడు నాకుంటే కనుక ఎంత అదృష్టవంతురాల్ని. కాబట్టి అటువంటి కుమారుడిని నేను కనుక పొందగలిగితే అంతకన్నా అదృష్టం ఉంటుందా అని చెప్పి మనసులో అనుకున్నది. వెంటనే దూర్వాస మహర్షి ఉపదేశించినటువంటి మంత్రం గుర్తొచ్చింది. ఆవిడ సూర్యునికి నమస్కారం చేసి, ఓ ఆదిత్య, ఆ దూర్వాస మహర్షి యొక్క మంత్ర ప్రభావం వలన నీ యొక్క తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక కుమారుడు నాకు కలిగితే బాగుంటుందని అనిపించింది. అటువంటి కుమారుడిని నాకు ఇవ్వు అని చెప్పి ఆవిడ నమస్కారం చేసుకుంది. నమస్కారం చేసుకున్నటువంటి ఉత్తర క్షణంలోనే ఆ సూర్యభగవానుడు ఒక రూపంతో ఆవిడ ముందర ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యపోయి అడిగింది, ఎవరు మీరని. వెంటనే ఆయన చెప్పాడు, నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థించావో నేను ఆ సూర్యుడిని అని చెప్పాడు. చెప్పగానే ఈవిడ ఆయనకి అనేకమైనటువంటి స్తోత్రాలు చేసింది. స్తోత్రాలు చేసిన తర్వాత, నువ్వు నా తేజస్సు కలిగినటువంటి కుమారుణ్ణి కోరుకున్నావు, అదే అనుగ్రహించడానికే నేను వచ్చాను అని చెప్పి అన్నాడు. ఆవిడంది, మహానుభావ, నీకు నమస్కారం. నాకు ఇంకా వివాహం కాలేదు, నేను కన్యని. దూర్వాసుడు ఇలా నన్ను అనుగ్రహించి నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. నేను ఇది పిల్ల చేష్ట అనుకో, నాకు తెలియక ఆ మంత్రం ఎలా ఫలిస్తుందా అనేటటువంటి ఒక ఉత్సుకతతోటి, నిన్ను చూసి పరవశించినటువంటి ఒక ఆనందంతో, లోకాలన్నింటినీ కూడా వెలుగులతో నింపేటటువంటి ఆ సూర్యభగవాను యొక్క తేజస్సు అనేటువంటి కుమారుడు నాకుంటే ఎంత ఐశ్వర్యం కలుగుతుంది, ఎంత అదృష్టవంతురాలని అని చెప్పి అనుకోవటం వల్ల ఇలా నేను మంత్రాన్ని నేను స్మరించడం కానీ, నేను ప్రార్థించడం కానీ జరిగింది. ఏదైనా సరే ఇది అజ్ఞానంతో చేసినటువంటిది, అజ్ఞానంతో చేసినటువంటిది కాదు. నన్ను క్షమించయ్యా, నేను కన్యని, నాకు వివాహం కాలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఏ కుమారులు అక్కర్లేదు, నన్ను క్షమించు అని చెప్పి ఈవిడ వేడుకుంది. ఆయన అన్నాడు, ఇప్పుడు
నువ్వు నన్ను నమస్కరించి కుమారుడు కావాలని కోరుకున్నావు. నేను దాన్ని అనుగ్రహించకపోతే కనుక దుర్వాసుని యొక్క మంత్రాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని నేను అవమానించినట్లవుతుంది. అందువలన ఆయన వరప్రభావం ప్రకారం నీకు పుత్రుణ్ణి అనుగ్రహించవలసి ఉన్నది, అనుగ్రహించి తీరాలి. కాబట్టి ఈ విషయంలో నువ్వు సందేహించుకో, నేను నీకు పుత్రుని అనుగ్రహిస్తాను, తీసుకో అన్నాడు. ఆవిడంది, మహానుభావ, నేను అజ్ఞానంతో చేశానని చెప్పాను, నాకు వివాహం కాలేదని చెప్తున్నాను. ఇప్పుడు నేను కనుక పిల్లవాడిని కంటే నా పరిస్థితి ఏమిటి? నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు? అందువల్ల దయచేసి నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను క్షమించి నన్ను వదిలేసి, నాకు వద్దు, ఏ కుమారుడు వద్దు అంది. ఆయన అన్నాడు, పిచ్చిదానా, ఇది నా అనుగ్రహం వల్ల నీకు కలిగేటటువంటి కుమారుడు, అంతేగాని మన కలయిక వల్ల, సంపర్కం వల్ల కలిగేటటువంటి కుమారుడు కాదు. నా అనుగ్రహం వలన కలిగేటటువంటి కుమారుడు కాబట్టి నీ యొక్క కన్యాత్వం అనేటటువంటిది ఏ రకంగానూ చెడదు. అందువల్ల నువ్వు ఏ ఇబ్బంది లేకుండా నేను ఇచ్చేటటువంటి కుమారుని గ్రహించు. ఇది ఆయనని, అంటే దుర్వాస మహర్షి యొక్క మంత్రప్రభావాన్ని నేను కించపరచలేనని చెప్పి ఈయన వెంటనే తన అంశతోటి ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ప్రసాదించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ప్రార్థించింది, వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు చేతిలో చూస్తే పిల్లవాడు ఉన్నాడు. ఈవిడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ పిల్లవాడిని తీసుకుని ఇంటికి వెళ్దామా? వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు తాను ఏం సమాధానం చెప్పాలి? ఇలా దూర్వాస మహర్షి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు, దానివల్ల నేను ఇలా కుమారుణ్ణి పొందాను, సూర్యుని తేజస్తో అని చెప్పాలా? దానివల్ల తన భవిష్యత్తు ఏమిటి? అసలు నేను ఏం కోరుకున్నాను, ఏమి జరిగింది, అసలు ఇటువంటి కోరిక నేనెందుకు కోరుకున్నాను, ఏమి జరిగింది అని చెప్పి తటపాయిస్తూ ఆవిడ ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో, సరే ఏదో అజ్ఞానంతో కోరుకున్నాను, ఇప్పుడు అజ్ఞానంతో కానీ జ్ఞానంతో కానీ నేను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి చేతిలో ఉన్నటువంటి పిల్లవాడిని ఒక్కసారి చూసింది. ఆ పిల్లవాడు సూర్యుని యొక్క తేజస్తో జన్మించినటువంటి వాడు, అంతేకాదు సహజమైనటువంటి కవచ కుండలాలతో ఉన్నటువంటి వాడు, దివ్యమైనటువంటి తేజస్తో చాలా గొప్పగా ఆయన ఉన్నాడు. కానీ ఆ పిల్లవాడిని తాను ఇంటికి తీసుకువెళ్ళలేదు, పెంచను లేదు, తనకు ఒకటిగా చెప్పుకోనూ లేదు. కాబట్టి ఏమి చేయాలో తెలియనటువంటి స్థితిలో ఆవిడ అసలు ఎందుకు నేను ఇట్లా సూర్యుడిని స్మరించాను, ఎందుకు నాకు ఇట్లా సద్యోగర్భాన్ని ఇచ్చాడు, ఎందుకు ఇప్పుడు నాకు ఈ కుమారుడు కలిగాడు, ఇప్పుడు దీనివల్ల అనేక లోకోపవాదాన్ని నేను పొందటమే కాకుండా నా తల్లిదండ్రులకు, నా వంశానికి, అందరికీ కూడా నేను ఇబ్బంది పెట్టినటువంటి దాన్ని అవుతానని చెప్పి ఆవిడ, నేను ఈ రకంగా అనేక మంది చేత దూషింపబడతాను, ఇది నేను కాదు అందరూ కూడా దూషింపబడతారు నా వలన, నా తల్లిదండ్రులు, ఇతరులు అందరూ దూషింపబడతారు. కాబట్టి నేను ఈ పిల్లవాడిని మాత్రం తీసుకెళ్ళను అని చెప్పి నిర్ణయించుకున్నటువంటిది ఆవిడ ఒక పెట్టెలో ఆ పిల్లవాడిని దానిలో పడుకోబెట్టేసి ఆ పెట్టెను అదే నీటిలో ఆవిడ వదిలేసింది. ఆ నీటి ప్రవాహానికి ఆ పెట్టె వెంటనే ఆవిడ నుంచి దూరం అయిపోయింది. ఈవిడ కూడా భారమైనటువంటి మనస్సుతో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ రకంగా దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ వర ప్రభావ కారణం చేత కుంతీదేవి తన ప్రయత్నం లేకుండానే తనకు తెలియనటువంటి స్థితిలో అజ్ఞానంతో ఆ మంత్రాన్ని స్మరించడం వలన సూర్యుని యొక్క తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడిని తన యొక్క కుమారుడిగా పొందింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.